అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో కథలు వినటమే కాకుండా ఆ కథలలో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అనేటువంటి ఒక దృక్పథంతో మనం ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కానీ కథలు వినటానికి అనేటువంటిది ఇది తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఇవే కథలు తప్పితే వేరే కొత్త కథలు లేవు. ఇటు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ అనేటువంటివి. ఈ భాస్కర శతకంలో చెప్పినట్టుగా చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటని చెప్పేసి అన్నట్లుగా మన మీద విదేశీ దండయాత్రలు, విదేశీ ప్రాబల్యాలు ఉన్నటువంటి రోజుల్లో అయితే మనం ఆ రోజునాడు చదువు లేక, అంటే నాగరికత వాళ్ళు నేర్పారనేటువంటి ఈ ఒక్క చదువు లేక వేద విద్య అయితే ఉన్నది, చదువు అయితే లేదు. వేద విద్య మాత్రము అనాదిగా మన దేశానికి, భారతదేశానికి మకుటాయమానంగా వస్తున్నటువంటిది వేద విద్య. వేద విద్యలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకొని ప్రపంచానికే నాగరికత నేర్పి, ఖగోళ శాస్త్రంలో కూడా మనం ఎన్నో అడుగులు ముందుకు వేశాము. ఇటువంటి దానికి ఉదాహరణగానే మన బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటిది ఏంటంటే, ఈ బ్రహ్మాండానికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మ విద్యని మనకి తెలిపేటువంటిదే ఇది బ్రహ్మ విద్య అని చెప్పేసి అనటం జరిగింది. ఇది బ్రహ్మ విద్య అని చెప్పేసి అంటారు. ఏదైనా కొంచెం కష్టమైనటువంటి విషయాలకు వచ్చేటప్పటికీ ఇదేమన్నా బ్రహ్మ విద్య అని చెప్పారని అంటారు. అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది ఎంత కష్టతరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్తున్నటువంటి విషయం. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మన ఋషులు ఎటువంటి విజ్ఞానాన్ని మనకి అందించారు ప్రపంచానికి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇటు జ్యోతిష శాస్త్రంలో కానీ, ఇటు వేదాంత శాస్త్రంలో కానీ, ఇటు తర్కశాస్త్రంలో కానీ, ఇటు మీమాంస శాస్త్రంలో కానీ, ఎందులో అయినప్పటికీ కూడా మన ఋషులు నిశ్రాణతగా అన్నట్టుగా ఒక విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి చెప్పి వాటి మీదనే మనకి ఈ ఉపనిషత్తులు, ఈ అరణ్యకములు అనేటువంటి వాటన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేషించి మనకి చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినది. విదేశీ దండయాత్రలు, రకరకాలైనటువంటి మతాలు, రకరకాలైనటువంటి సాంప్రదాయాలతో భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ ఒక్క సనాతన ధర్మాన్ని మళ్ళీ ఆది శంకరాచార్యుల వారు ఈ పాషాండ మతాల నుంచి కూడా ఉద్ధరించి మనందరికీ కూడా ఈ ఒక్క సనాతన మతాన్ని, మళ్ళీ ఈ ఒక్క సనాతన ధర్మాన్ని మనకి ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని
మనం మరువరానటువంటి విషయము. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఈ ఒక్క కథలు మనకి కథలుగా ఉండటానికి చెప్పినవా? వీటిలో ఉన్నటువంటి ఆనాటి సామాజిక వ్యవస్థ ఏంటి, ఆ సామాజిక వ్యవస్థలో నుంచి వచ్చినటువంటి చారిత్రక విషయాలేంటి, ఆనాటి ఆర్థిక వ్యవహారాలేంటి, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆనాడు వాళ్ళు పరిశోధనా క్రమాన్ని ఎలా చేసేవాళ్ళు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చరిత్ర చెప్పినట్టుగా ఈ యొక్క పురాణ ఇతిహాసాలు అనేటువంటివి మనకి చెప్తాయి అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయం. అంతేగాని మూర్ఖత్వంతోనూ మూఢత్వంతోనూ ఈ కథలని వాస్తవాలనుకుని చెప్పేసని ఈనాటి కథాగమనాలు ఎలాగున్నాయో ఆనాడు కూడా మన పురాణాలు అనేటువంటి వాటిలో వాస్తవాలతో పాటు కొన్ని ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటివి కూడా మనకి తేటతెల్లంగా చెప్తూ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి చెప్పటం జరగటం మూలంగా ఆ ఒక గ్రంథాలు అనేటువంటి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క భగవద్గీత కానీ ఇంతకాలం నిలిచి ఉండటానికి గల కారణం ఏంటంటే, మనం ఎంత శోధన చేస్తామో, ఎంత పరిశోధిస్తామో, ఆ పరిశోధించుకోవటాన్ని బట్టి మాత్రమే అందులో నుంచి మనకి విషయ పరిజ్ఞానము అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం మరవరానటువంటి విషయము. ఇవి తెలియకుండా మనం ఏదో కథాగమనంగా తీసుకుని చెప్పేటట్టయితే అవి మనకి కథలుగానే మిగిలిపోతాయి తప్పితే వాటి మూలంగా మనకు వచ్చేటువంటి జ్ఞానం ఉండదు. మహత్యము మహిమలు అనేటువంటివి ఏంటంటే, ఒక గారడీవాడు తన ఉదర పోషణార్థము అన్నట్టుగాను ఒక కుండీలో ఒక మొక్కని నాటుతాడు. అది ఉదాహరణకు ఒక మామిడి చెట్టు కావచ్చు. అందరూ చూస్తుండగా నాటి ఆ మామిడి చెట్టు నుంచి దానికి ఒక పువ్వు వచ్చి, కాయ వచ్చి, ఫలం వచ్చి, ఇవన్నీ అన్నట్టుగా వచ్చిన తర్వాత ఆ గారడీవాడు అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి, ఈ మామిడి పండు మీరు తింటారా, దీని రుచి చూస్తారా అంటే నిజంగానే దాని రుచిని చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మామిడి పండు రసాన్ని తీసుకుని, అలాగే మామిడి పండు తొక్కని, ఆ ఒక టెంకని కూడా చీకి వాళ్ళు మామిడి పండు తిన్నటువంటి అనుభూతిని పొందుతారు. అంత మాత్రం చేతన అది మామిడి పండ అంటే కాదు. క్షణికంగా ఆ సమయంలో మాత్రమే ఆ గారడీవాడు చేసినటువంటి ఆ ఒక్క పని మూలంగా ఆ ఒక్క వృక్షము అనేటువంటిది, ఆ ఒక కుండీలో వేసినటువంటి ఆ మొక్క ఆ ఒక్క మామిడి పండునిచ్చింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటే అసలైనటువంటి మామిడి పండు తాలూకు రుచి ఎలా ఉంటుంది అనేటువంటి విషయము మనకు నిజంగా తేట తెల్లంగా తెలిసేటువంటి విషయము అనేటువంటిది మనం మరువరానటువంటి విషయము. కృతయుగంలో మనకి ఈ ఒక గ్రంథాలేవి కూడా లేవు. త్రేతాయుగము వచ్చిన తర్వాత రాముడితో పాటు ఉన్నటువంటి వాల్మీకి అయినప్పటికీ కూడా ఆయన ఏనాడు కూడా అయోధ్య నగరానికి రాలేదు, రాజ ఆశ్రయాన్ని పొందలేదు. అటువంటిది లేకుండా ఆ ఒక్క వాల్మీకి మహర్షి ఆ ఒక్క దశరథుడి తాలూకు పుత్రులైనటువంటి ఆ నలుగురు గురించి తెలుసుకుంటూ ఆనాటి సామాజిక విషయాలన్నింటినీ కూడా గ్రంథస్థంగా వాల్మీకి రామాయణం అనేటువంటిది రాయటం జరిగింది. ఈ వాల్మీకి రామాయణం రాసేటప్పుడు ఈ విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషిని తీసుకుని, ఈ విశ్వామిత్రుడు అనేటువంటి ఋషి 4 దిక్కులా కూడా
తన తాలూకు తపస్సు చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ రామాయణంలో ఈ వాల్మీకి మహర్షి పేర్కొనటం జరిగింది. ఇంత చక్కని మహర్షి గురించి ఈయన పేరే విశ్వామిత్రుడు అవటం మూలంగా ఇటువంటి విశ్వామిత్రుడిని తీసుకుని ఈ యొక్క వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్తూ ఈ రామలక్ష్మణుని తీసుకుని తన యాగ సంరక్షణార్థము అన్నట్టుగా తీసుకుని వచ్చి ఆ ఒక యాగాన్ని సంరక్షించిన తర్వాత ఆ రాముణ్ణి లక్ష్మణ్ణి తీసుకుని మిథిలానగరం వచ్చి ఆ శివధనస్సుని విరిచిన తర్వాత ఆ సీతని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన తపోవనానికి వెళ్ళిపోతాను అని చెప్పేసని రాముడికి చెప్పటం జరిగింది. విశ్వామిత్రుడికి తెలుసు రాముడు ఎవరు అనేటువంటి విషయం. అందుకే రాముడికి చెప్పి ఆయన తపోవనానికి వెళ్ళిపోవటం జరిగింది, తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇటువంటి విశ్వామిత్ర మహర్షిని తీసుకుని మళ్ళీ భారతంలో వ్యాసమహాముని ఈ యొక్క విశ్వామిత్రుడికి మేనక అనేటువంటి ఆమె రావటము, ఆ ఒక్క మేనక మూలంగా ఒక విశ్వామిత్రుడు శకుంతల అనేటువంటి ఒక కన్యను అనేటువంటి ఒక అమ్మాయిని కనటము, ఆ అమ్మాయిని కణ్వ మహర్షి పెంచటము అనేటువంటి విషయాన్ని వాల్మీకి దగ్గర నుంచి వ్యాసుల వారు తీసుకుని రాస్తున్నారంటే ఒక యుగమే మారిపోయింది. కృతయుగం నుంచి త్రేతాయుగంకి వచ్చింది, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగంకి వచ్చింది. ద్వాపరయుగంలో జరిగినటువంటి భారతానికి నాంది పలుకుతూ విశ్వామిత్రుణ్ణి తీసుకుని ఆయనకి పుట్టినటువంటి ఆ ఒక శకుంతల ద్వారా భరతుడికిచ్చి, అంటే భరతుడు అనేటువంటి వాడు దుష్యంతుడి మూలంగా పుట్టటం మూలంగా ఈ యొక్క కథాగమనం అంతటినీ కూడా ఆయన వ్రాయటం జరిగింది. అంటే ఇటు రామాయణానికి ఇటు భారతానికి కూడా ఏదో ఒక మహత్తరమైనటువంటి ఒక లింక్ అనేటువంటి ఒక విషయం ఉన్నది అనేటువంటి విషయం మీద అయ్యలరాజు రామభద్రుల వారు ఈ యొక్క రెండు కావ్యాలని కలిసి ఆయన వ్రాయటం జరిగింది. అందులో ఆయన రాసినటువంటి దాన్ని కొందరు కవులు ఒక విధంగా చదివితే రామాయణ శ్లోకం వస్తుంది, రామాయణ అర్థం వస్తుంది అని చెప్పేసి, ఒక విధంగా చదివితే భారతంలాగా దాని అర్థం వస్తుంది, దాని భావం వస్తుందని చెప్పేసి చెప్పటం జరిగింది. ఇటువంటి ఈ యొక్క గ్రంథాన్ని నిజంగా అయ్యలరాజు రామభద్రుల వారు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి ఈ యొక్క గ్రంథాన్ని రాయటం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతంగా భావించవలసినటువంటి విషయము. రామాయణంలో చెప్పబడినటువంటి ఈ యొక్క విశ్వామిత్రుని తీసుకుని వచ్చి మళ్ళీ భారతంలో విశ్వామిత్రుడు మేనకతో ఉండటము, మేనక ఒక పుత్రిక పుట్టటము, మేనక తిరిగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళిపోవటము, విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోవటము, ఆ తర్వాత ఎక్కడా కూడా భారతంలో మరెక్కడా కూడా విశ్వామిత్రుడు కనిపించలేదు అనేటువంటి విషయాలన్నింటి మీద మనం పరిశోధనలు చేస్తే అప్పుడు మనకి దాని తాలూకు విషయాలన్నింటినీ కూడా మనకు అర్థమవుతాయి. అందుకే అయ్యలరాజు రామభద్రుల వారు రాస్తూ రాఘవ పాండవీయము అనేటువంటి గ్రంథాన్ని దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. కనుక ఇటువంటి విషయాలు ఏవీ కూడా మనం తెలియకుండా ఒక రామాయణాన్నో లేక ఒక భారతాన్నో తీసుకుని మనం మాట్లాడతామంటే దాని మూలంగా మనం ఏ గుంటలో నీళ్ళు ఆ గుంటలోనే ఇంకిపోయాయి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే రామాయణ కథని కూడా కొంతవరకు మళ్ళీ ధర్మరాజుకు చెప్తున్నట్టుగా వ్యాసుల వారు రామాయణాన్ని తిరిగి భారతంలో కూడా రాయటం జరిగింది. అంటే మనకి తెలియలేనటువంటి ఎంతో మహత్తరమైనటువంటి విషయము ఈ యొక్క రామాయణంలో ఇమిడి ఉన్నది, దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. అంతేగాని మేము అక్కడికి వెళ్తే ఏదో మహిమ వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏదో మహిమ వచ్చేసింది
లేకపోతే అక్కడికి వెళ్ళటం మూలంగా మాకిన్ని ఈ యొక్క పని అయిపోతుంది అని చెప్పేసి అనుకోవటం అనేటువంటిది ఇది ఒక విచిత్రమైనటువంటి గారడీవాడు చేసేటువంటి మాయ లాంటిది తప్పితే ఇది నిజమైనటువంటిది కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గారడీవాడు ఎలాగైతే మామిడి పండు ప్రేక్షకులకి పిండి ఆ రసాన్ని ఇస్తే వాళ్ళు నిజంగా మామిడి పండు తిన్నట్టుగా వాళ్ళు అనుకున్నారో అది నిజమైనది కాదు. అది వారి గారడీలో వాడు సృష్టించినట్టు మామిడి పండు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం అంతా కూడా ఈ ఒక్క విశ్వమంతా కూడా ఆ ఒక్క విరాట్ పురుషుడి తాలూకు తత్వము ఆవరించి ఉండటం మూలంగా ఈ విశాల విశ్వమంతా కూడా ఆయన తాలూకు ఫీల్డ్ ఎనర్జీలోనే ఉన్నది తప్పితే ఇంకెక్కడి నుంచో ఈ యొక్క విశ్వం లేదు. ఆ ఒక విరాట్ పురుషుడే ప్రకృతిని కూడా సృజించి ఆ ప్రకృతిని ఆయన మళ్ళీ 2 భాగాలు చేసుకున్నాడు, పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్పేసాను. ఇటువంటి విషయాల మీదన మనం ఈ చదువుకున్నటువంటి చదువులకి మాస్టర్ డిగ్రీస్ కానీ ఇంకోటి కానీ చదివినటువంటి చదువులకి మనం విశ్లేషణలు చేసుకుని మన మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవటం ఎంతో మహత్తరమైనటువంటి విషయము. అలా కాకుండా ఏవో కళ్ళబొల్లిగా ఉన్నటువంటి వాటిని తీసుకుని ఒక గారడీవాడిలాగా తీసుకుని వాడు ఏవేవో కనికట్లు చేసేసినట్టుగా మనం ఇక్కడ మహత్యము అక్కడ మహత్యము అని ఈ మహత్యాల వెంట పడుతూ ఉంటే మనకి నిజమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలు ఏ నాటికి గోచరము కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినదిగా ఆశత నిలయం తాలూకు మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆత్మీయులందరినీ కోరుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.